దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్య ధ్యానంతో మాతో మాట్లాడి మా జీవితాల్లో మిమ్మల్ని ఆధారం చేసుకున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా అయ్యా మీరే మమ్మల్ని మా విషయాలు కనుపరుచుకొని బలపరిచి మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తను ఎరిగిన ప్రజల పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఏ కార్యాలు చేస్తాడు? గొప్ప కార్యాలు అంటే మానవ ఊహకి, ఆలోచనకి, శక్తికి మించిన కార్యాలు చేసేవాడు. మానవులుగా మనమైతే అనుకున్న గొప్ప కార్యాలు మన పరిమితికి సంబంధించినవే, కానీ దేవుడు చేసే కార్యాలు మానవ పరిధులకి, మానవ జ్ఞానానికి, మానవ ఆలోచనలకి మించిన కార్యాలు చేయగలిగిన వాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆదికాండం 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశం ముందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందును. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఏమయ్యాడంట? కానీ ఇస్సాకు విత్తనం వేసిన కాలం ఎలాంటి కాలం అంటే గెరారు, ఆ దేశం ఫిలిప్తీల దేశం, గెరారు దేశం, కరువు కాలం, ఎక్కడ పంటలు లేని కాలం, కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్న కాలం. తన తండ్రి అయిన అబ్రహాము దినాల్లో కూడా ఇస్సాకు ఏం చేశాడు? అబ్రహాము కరువు సంవత్సరాల్లో గెరారు దేశానికి వెళ్ళాడు. అలాగే ఇస్సాకు కాలంలో కూడా కరువు వస్తే గెరారు దేశానికి వెళ్ళాడు. అతడు విత్తనం వేస్తే 100 ఫలం ఫలించిందంట. స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా తన తండ్రి అయిన అబ్రహాము కాలంలో పూడ్చి వేసిన తవ్విన బావులన్నీ ఫిలిప్తీలు పూడ్చి చేశారు. పూడ్చి చేస్తే మరలా బావులన్నీ తవ్వుతున్నాడు ఇస్సాకు. ఏం చేస్తున్నాడు? పూడ్చి వేయబడిన బావులన్నీ తవ్వుతున్నాడు. త్రవ్వినప్పుడు జలల కలిగిన ఓటలు దేవుడిచ్చాడు. ఆ ఓటలు ఇచ్చినప్పుడు ఫిలిప్తీలు పలుసార్లు బావులు త్రవ్వుతూ ఉండగా నీళ్లు పడినప్పుడల్లా జగడాలాడి గొడవ పెట్టుకొని ఇస్సాకుని ఏం చేస్తున్నారంట? ఆ ప్రాంతం నుండి తరిమేశారు. ఇస్సాకు గొప్పవాడయ్యాడు. కారణం ఏంటంటే దేవునితోటి ఆ దేశానికి అడుగుపెట్టాడు ఇస్సాకు. ఇస్సాకు తోడుంది ఎవరంటే దేవుడైన యెహోవా. ఆ విషయం ఆ గెరారు ప్రాంతం ఫిలిప్తీలకి ఎవరికి తెలియదు. ఇస్సాకు అక్కడ ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు అయిపోయాడు. పశువుల్లోనేమి, పంటల్లోనేమి, ఆస్తిలోనేమి చాలా ధనవంతుడైపోయాడు. ధనవంతుడైపోయి బావు త్రవ్వుతున్న కాడల్లా వాళ్ళందరూ జగడాలు పెట్టుకొని మావ్య బావులు అని చెప్పి ఇస్సాకును తరిమేశారు. 25వ అధ్యాయంలోకి వస్తే ఇస్సాకు ప్రియ దేవుని బిడ్డలారా 24వ వచనంలో ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. స్తోత్రం కలుగును గాక. నువ్వు వీళ్ళకి భయపడొద్దు, నిన్ను గొప్ప చేసేది నేను, నిన్ను ఆశీర్వదిస్తుంది నేను. ఇస్సాకు, వారికి భయపడు, మాకు వారు తరుముతున్నారు, నువ్వు భయపడొద్దు. ఈ దేశంలో ఉన్న వారందరికంటే నువ్వు గొప్పవాడివి. స్తోత్రం కలుగును గాక. నీ గొప్పతనానికి గల కారణం ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం. కరువు దేశంలో, కరువు ప్రాంతంలో ఇస్సాకు 100 పంట విత్తనం వేసి ఎంత? 100 ఫలం పొందాడు. గొప్పవాడైపోయాడు ఆ దేశంలో. కారణం ఏంటి? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అంతేకాకుండా మనం చూస్తే దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టి గెరారులో గుడారం వేసుకొని దేవుడి మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ఇస్సాకు అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేసుకున్నాడు. ఈలోపు ఆ అబీమెలెకు రాజు కొందరు పక్కన ఉన్నటువంటి వారిని తీసుకొని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు 28వ వచనంలో, వారు నిశ్చయంగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీ ఆశీర్వాదానికి గల కారణం నీ బలం కాదు, నీ శక్తి కాదు. మేమందరం కరువు ప్రాంతంలో ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే నువ్వు ఒక్కడవే గొప్పవాడు అవటానికి కారణం ఏంటంటే నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆ సత్యాన్ని మేము తెలుసుకున్నాం కనుక నువ్వు మిక్కిలి గొప్పవాడివై ఈ దేశంలో అధికుడు అవుతావు. అయినప్పుడు మమ్మల్ని శత్రువులుగా నిన్ను తరిమేమని మమ్మల్ని చూడొద్దు. మాకు ఏ హాని నీ వలన కలగకూడదు, నీకు ఏ హాని మా వలన కలగకూడదని
సంధి కుదుర్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు గొప్పవాడు అవటానికి గల కారణం ఏంటంటే తన దేవుని ఎరుగున్నాడు. తన దేవుని ఎరిగిన ప్రజలు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఏంటి గొప్ప కార్యాలు? నానే వాళ్ళు ఎవరు లేరు, తనతో పాటు తన రక్త సంబంధులు కాదు, బంధుమిత్రులు కాదు, పరాయి దేశ ప్రజలు, ఫిలిప్తీలు, ఆ ప్రజల మధ్య ఇస్సాకు ఒక్కడే ఉన్నాడు. ఇస్సాకుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు అంటే ఆ దేశపు జనుల్లో గొప్పవాడైపోయాడు. స్తోత్రం కలుగును గాక. గొప్పవాడు అవటానికి కారణం ఏంటి? దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. పూడ్చివేయబడిన బావులన్నీ తవ్వుతూ ఉన్నాడు. తండ్రి కాలంలో త్రవ్విన బావులన్నీ ఫిలిప్తీలు ఏం చేశారంట? పూడ్చి చేశారు. శత్రువులు పూడ్చిన బావులన్నీ ఇస్సాకు త్రవ్వుతుంటే జలగలిగిన ఓట్ల పడుతున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఈనాటి క్రైస్తవ్యంలో ఒకప్పుడు బావుల్లాగా, ఓటల్లాగా, ఉబికే నీటి బొగ్గల్లాగా ఉన్న ఆత్మీయ జీవితాలు కొన్ని శోధనలో, బలహీనతల్లో పడిపోయి పూడిపోయిన నీటి బొగ్గలు, పూడిపోయినటువంటి బావుల్లాగా ఎందరో ఉన్నారు. ఆ ఆత్మీయ జీవితాలను మరలా త్రవ్వేవాళ్ళు దేవునికి కావాలి. త్రవ్వుతూ దేవుని పక్షాన్ని నిలబడితే ఆయన ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథంలో ఆ ఫిలిప్తీల దేశంలో ఇస్సాకు ఏం చూపించాడు తెలుసా? తన దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడని చూపించాడు. దేవునికి స్తోత్రం. మన సమాజంలో గొప్ప దేవుడిని కలిగిన మనం, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని చెప్పే సాక్షులంగా మనం బ్రతుకుదుంగాక. పిల్లరా, మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలోనే మనకి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కనపడతారు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజైన నెబుకద్నెజరు 90 అడుగులు ఎత్తు ప్రతిమను చేపిస్తాడు. బొమ్మని, బంగారు విగ్రహాన్ని చేపించి బబులోను దేశమంతా దండోర వేయిస్తాడు. ప్రతి వాళ్ళు వచ్చి ఆ ప్రతిమకి ఏం చేయాలి? మొక్కాలి. మొక్కన ప్రతి ఒక్కడు అగ్నిగుండంలో వేయబడతాడు. ఈ మాట చెప్పగానే అందరూ ఏం చేశారు? బొమ్మకు మొక్కుతున్నారు. చెరగొనబడిన యూదులు కూడా మొక్కుతున్నారు. ఏముందిలో ఒకసారి పాటు దండం పెట్టుకుని వచ్చి సరిపోద్ది, రాజుగారు అగ్నిగుండంలో వేస్తానంటున్నాడు, ఈ శ్రమ మనం అనుభవించాకంటే మనసులో అనుకోవట్లేదు కదా రాజుగారు కనపడేట్టు ఊరకట దండం పెట్టి వద్దామని కొందరు రాజుగారి మాటకు రాజీ పడిపోయి ఏం చేశారంట? ఉరుక్కుతూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు పని వాళ్ళు చెప్పారు, రాజా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం రాలేదు, వాళ్ళు మొక్కలేదు అని చెప్పాడు. వాళ్ళని తీసుకురండి. వాళ్ళని తెలుసుకొచ్చాడు. రాజు సముఖములను ఎదుటి నిలబెట్టారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, రాజు ఆజ్ఞ తెలుసుగా మీకు, మీరెందుకని నేను నిలబెట్టిన ప్రతిమకు మొక్కలేదు అన్నాడు. రాజా, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మా దేవుడు అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కం. ఈ మాట రాజుకి ఎట్లాగుందంటే పుండు మీద కారం చల్లినట్టు అనిపించింది. అగ్ని 7 అంతలు ఎక్కువ చేయించి ఏం చేశాడు? వీళ్ళని అగ్నిగుండంలో వేయించాడు. వీళ్ళ ముగ్గురిని బంధించి అగ్నిగుండంలో వేస్తే వేయటానికి పోయిన వాళ్ళు కూడా ఏమైపోయాడు? మలమల మాడి మసిబొగ్గులు అయిపోయారు. అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో తిరుగుతూ ఉంటే 4వ వాడు తిరుగుతున్నాడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు పైన కూర్చొని సింహాసనం మీద కూర్చొని చూస్తే అగ్నిగుండంలో 3వ వాళ్ళతో పాటు 4వ వ్యక్తి తిరుగుతున్నాడంట. అంటున్నాడు, బాయ్ మనం వేసింది ఎంతమందిని? అయ్యా ముగ్గురిని. ముగ్గురు కాదు, 4 తిరుగుతున్నారు. 4వ రూపం దేవదూతల రూపం అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట చెప్పి వెంటనే ఇదిగో ఆ మండుచున్న వేడిమి కలిగిన గుండంలో నుండి షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళని పిలుస్తున్నాడు. మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు రండి, నేను ఎరిగాను మీ దేవుని గొప్పతనం, మీ దేవుని శక్తి, మీ దేవుని సామర్థ్యత. ఇదిగో రాజాజ్ఞను కూడా ఎదిరించి, రాజాజ్ఞకు కూడా రాజీ పడకుండా మీరు కలిగిన భక్తి, మీరు కలిగిన దేవుని మీద నమ్మకత్వం, మీరు కలిగిన విశ్వాసం, మీ దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? అగ్ని నుండి తప్పించాడు. స్తోత్రం కలుగునుగా. ఈ మాట చెప్పి వాళ్ళని బయటికి తీసుకొచ్చి
పరిశోధకులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులు అందరిని పిలిపించి వాళ్ళని పరిశోధించమని పంపించాడు. వాళ్ళు పరిశోధిస్తుంటే అగ్ని వాసన కూడా వాళ్ళ దేహాలకు అంటలేదంట. స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ నెబుకద్నెజరు ఒక మాట అంటాడు 28వ వచనంలో, 3వ అధ్యాయం 28వ వచనం అంటాడు, షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడు వీరి దేవుడు పూజారుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన వారిని, తన దాసులను రక్షించిన వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి మొక్కనందున. స్తోత్రం కలుగును గాక. ఏ దేవుడికి? ఆ దేవుడు తప్ప వేరే ఏ దేవుడు ఈ ఘనత నొందేవాడు ఎవరో లేడంటున్నాడు. ఆ దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు. ఏ దేవుని సేవింపక ఉందుమని తమ దేహములకు అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఏ ఆజ్ఞను వ్యర్థపరిచారు? రాజాజ్ఞను వ్యర్థపరిచారు. దేవునికి లోబడ్డారు. గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. స్తోత్రం కలుగును గాక. తన దేవుని ఎరిగిన ప్రజల పక్షాన ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు. అగ్నిలో పడిన అగ్ని వాసన అంటనీయుడు. అగ్నిలో పడిన జ్వాలలో కాలనివ్వల ఆయన. కాలనివ్వపోవటమే కాదు, తన బిడ్డలతో ఆయన కూడా ఏం చేశాడు? సంచరించాడు. స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం శ్రమ నేనే పడుతున్నా, కష్టం నేనే పడుతున్నా, అయ్యో కాలిపోతున్నా అనుకుంటాం. కాలనీయుడు ఆయన. ఆయన ఏం చేయనీయుడు? కాలనీయుడు. నిన్ను నన్ను కాలకుండా నీతో నాతో తోడుండి అగ్నిగుండం లాంటి పరీక్షలు వచ్చినా మన మధ్య సంచరిస్తాడు ఆయన. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ప్రియులారా. ఆయనకు మనం లోబడితే, ఆయన్ని మన జీవితంలో గొప్ప చేస్తే మనతో పాటు సంచరిస్తాడు మన కష్టకాలంలో. అందుకే భక్తుడు అంటాడు, జలముల్లో పడి వెళ్ళినా నన్ను మునిగిపోనివ్వడు, అగ్ని జ్వాలల్లో నడిచినా జ్వాలలు నన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. నెబుకద్నెజరు అంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. ఎలాంటి దేవుడు? పూజార్హుడు. ఆయన దేవతలకు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆయన గొప్పతనం బబులోను సంస్థానంలో చాటించబడింది. కారణం ఏంటో చెప్పనా? ఆ గొప్పతనాన్ని చూపించడానికి శ్రమలో వీళ్ళు ఏం చేశారు? నిలబడ్డారు. మనం చూస్తే 6వ అధ్యాయంలో దానియేలు ఉన్నాడు. దానియేలుకి సింహాల బోన్లో వేశారు. ప్రార్థన చేయొద్దు, నెల దినాలు రాజునే మొక్కాలి. కానీ దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము వైపు తన కిటికీ తలుపులు తెరిచి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంట? 3 మారు ప్రార్థన చేసేవాడు. రాజాజ్ఞ జారీ అయింది. రాజుకు తప్ప వేరొక దేవుళ్ళు, తమ ఇష్టమైన దేవతలను దేవుళ్ళు ఎవరు ఆరాధిస్తారో సింహాల బోన్లో వేయబడతారు. ఈ విషయం దానియేలుకు తెలియదంటారా? తెలుసంటారా? తెలుసు. ఎందుకని? దానియేలు 3వ భాగమైన అధికారి బబులోను దేశంలో. రాజాజ్ఞ తెలుసు. అయితే దానియేలు యథామామూలుగా ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. యెరూషలేము వైపు చేతులెత్తి ఇశ్రాయేలు ప్రజల విమోచన కొరకై, కాలిపోయిన పట్టణం కట్టబట్టం కొరకై, కూలిపోయిన మందిరం నిర్మాణం చేయటం కొరకై, తన ప్రజల చెరలో నుండి విడిపించబట్టకై దేవుని కనికరం కొరకు మొరపెడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అయితే శత్రువులు చూడనే చూశారు. ప్రార్థన చేస్తున్న దానియేలు పట్టుకొని సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేసినందుకు ఆ రాత్రి రాజుకు నిద్ర పట్ల. ఆహారం మానుకున్నాడు. నాట్యం, నృత్యం, సంతోష గానాలన్నింటినీ మర్చిపోయాడు. ఉదయకాలాన్ని లేచి మారువేషం వేసుకొని సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి, జీవము కలిగిన దేవుని సేవించుతున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అన్నాడు. దానియేలు సింహాల బోన్లో ఉండి అంటున్నాడు, రాజు చిరకాలం జీవించునుగాక, నా దేవుడు నన్ను రక్షించాడు. స్తోత్రం కలుగునుగాక. రాత్రి సింహాలు దానియేలుకు పక్కన పడుకొని చక్కగా నిద్రపోయినాయి. స్తోత్రం కలుగునుగాక. సింహాల నోళ్ళు మూయించిన భక్తుడు ఎవరంటే దానియేలే. శాంసోను సింహాన్ని చీల్చి చంపాడు. దావీదు సింహాన్ని చీల్చాడు. కానీ దానియేలు సింహాలకు నిద్రపుచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఉదయకాలాన్నే రాజుగారు లేచి దానియేలుని తెప్పించి దానియేలు విషయమై రాజు సంతోషించి దానియేలు సింహాల గుహలో వేయటానికి కారకులైన వారిని సింహాల బోన్లో వేసి వేయికి తెలికి ఎముకలు కూడా పొడి చేసుకొని తినేసి అంట సింహాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు.
మనం ఆయన కొరకు నిలబడితే, ఆయన పక్షాన్ని వహిస్తే, ఆయన్ని ఆధారం చేసుకొని పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికి కూడా ఆయన్ని మనం ఆధారం చేసుకుంటే, సింహాలు నోళ్ళు లాంటి నోళ్ళు ఎప్పుడు మింగేద్దామా, కరిచేద్దామా, కాల్చేద్దామా, చంపేద్దామా అని శత్రు నోరు తెరిచినా నోళ్ళు ముయించి ప్రార్థనా పరులు గెలిపించే దేవుడు మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు తన నెరిగిన ప్రజల పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక. మహిమ కలిగిన తండ్రి, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే ఘనదేవుడు నీవేనయ్యా. మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే విషయంలో, మీ మీద ఆనుకునే విషయంలో అపారమైన నమ్మకాన్ని మాకు ఇవ్వండి అయ్యా. సింహాల బోనైనా, అగ్నిగుండమైనా, శత్రువైనా మీ వైపే చూస్తూ వారందరి ఎదుట గొప్ప కార్యాలు చేసే దేవుడు మాకున్నావని రుజువు చేసేవారిగా మమ్మల్ని అందరినీ దీవించండి, బలపరచండి. ఏ విధమైన పరిస్థితులైనా అవి మమ్మల్ని ఏం చేయజాలవయ్యా. ఎందుకంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు మాకున్నావు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయాన్ని ఆశీర్వదించి, అయ్యా ఈ వాక్యం అందరూ వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చూసే ప్రజలుగా మీరు బహుగా వర్ధిల్లింప చేసి మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.